గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 485. ఈ రోజు డైలీ మనీ షోలో రిలయన్స్ వాళ్ళు నైకా ఆపరేట్ చేసేటువంటి బిజినెస్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 319 పాయింట్స్ పెరిగి 60,941 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 90 పాయింట్స్ పెరిగి 18,118 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.24% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.74% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఫ్రైడే రోజు ఫెడ్ అఫీషియల్స్ అయినటువంటి హార్కర్ అండ్ బాలర్ వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకోవచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మార్కెట్ ప్రీవియస్ గా నెక్స్ట్ మీటింగ్ లో కూడా 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకుంటారేమో అని చెప్పి భయపడింది. కాకపోతే వీళ్ళు 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకోవచ్చు అని కామెంట్ చేయడంతో ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ డిసెంబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ బాగా పెరిగాయి. 6 months యావరేజ్ తో కంపేర్ చేస్తే ఈ ఎస్ఐపి క్యాన్సిలేషన్ నెంబర్ అన్నది 40% పైనే పెరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతలా ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ పెరిగిపోతున్నాయి కదా. ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మేము కూడా మా ఎస్ఐపిస్ ని క్యాన్సిల్ చేసేయాలంటే అస్సలు మీరు క్యాన్సిల్ చేయవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఇలాంటి బేర్ మార్కెట్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఈ ఫేస్ లో ఇది ఒక కామన్ సినారియో. ఇలా బేర్ మార్కెట్ ఫేస్ ఎండ్ అయ్యే ముందు ఈ ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ పెరిగిపోవడం అన్నది చాలా కామన్. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఫేజ్ లో అయితే కొంతమంది వాళ్ళ డబ్బుల్ని కూడా విత్డ్రా చేసేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే మార్కెట్ లో ఈ టైంలో నిలబడగలుస్తారో వాళ్ళే మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోగలరు. అండ్ అంతేకాకుండా మీరు ఈ టైంలో చేసేటువంటి ఎస్ఐపిస్ మీకు చాలా అడ్వాంటేజ్ కూడా కానున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్ కే మనం ఎక్కువ యూనిట్స్ ని అక్యుములేట్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. సో అందుకనే ఈ అవకాశాన్ని అందరం కూడా యూజ్ చేసుకోవడమే బెటర్. మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి డేటా సినారియోస్ ని చూసి కంగారు పడిపోయి ఎస్ఐపిస్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఈ బేర్ మార్కెట్ ఫేస్ ఎండింగ్ వచ్చే టైంలోని ఇటువంటి సినారియోస్ చాలా కామన్ గానే నడుస్తుంటాయి. ఓన్లీ థింగ్ మీరు జస్ట్ డిసిప్లైన్ గా మీ ఎస్ఐపిస్ అయితే కంటిన్యూ చేసుకోండి. అండ్ వన్స్ మార్కెట్ లో మళ్ళీ రికవరీ స్టార్ట్ అయిన తర్వాత ఎస్ఐపి ఇన్ఫ్లోస్ అవి కూడా మళ్ళీ పెరుగుతాయి. ఈ ఎస్ఐపిస్ క్యాన్సిల్ చేసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరై ఉండొచ్చు అంటే ఎవరైతే బుల్ మార్కెట్ పీక్ ఫేస్ లో ఎంటర్ అవుతారో వాళ్ళే ఇప్పుడు బేర్ మార్కెట్ ని తట్టుకోలేక ఎస్ఐపిస్ ని క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉంటారు. సో మనం కంగారు పడకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ ని డిసిప్లైన్ గా కంటిన్యూ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లో చాలా మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఇమేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయో వాటిని చూసి అస్సలు కంగారు పడవలసినటువంటి అవసరమే లేదు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీకు గుర్తున్నది కదా మన డైలీ మనీ షో యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో మర్చిపోకుండా అందరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అశోక్ లైలాండ్ తోని అండ్ వాళ్ళతో పాటుగా కెనడాకు చెందినటువంటి బలాడ్ ఎనర్జీ అనేటువంటి కంపెనీతోని ఒక అగ్రిమెంట్ సైన్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళందరూ కలిసి మైనింగ్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ట్రక్ ని లాంచ్ చేయబోతున్నట్లుగా ఇందులో షేర్ చేస్తున్నారు. అండ్ ఈ న్యూస్ రిలేటెడ్ గా అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు స్పందిస్తూ ఈ న్యూస్ కరెక్టేనని, ఈ ప్రాజెక్ట్ ని అదాని వాళ్ళు లీడ్ చేయబోతున్నట్లుగా అండ్ బలాడ్ ఎనర్జీ వాళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇంజిన్ ని సప్లై చేయబోతున్నట్లుగా అండ్ అశోక్ లైలాండ్ వాళ్ళు వెహికల్ ని అండ్ టెక్నికల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రక్ ని వీళ్ళు ఇండియాలోని ఈ 2023 ఇయర్ లోనే లాంచ్ చేయడానికి చూస్తున్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ రీటైల్ వాళ్ళు రీసెంట్ గా చాలా ఎక్విజిషన్స్ చేసుకుని వస్తున్నారు. అండ్ వీళ్ళు బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేలో అయితే అగ్రెసివ్ గా గ్రో అవుతున్నారు. వీళ్ళు టైరా అనేటువంటి బ్యూటీ బ్రాండ్ ని లాంచ్ చేయడం ద్వారా ఈ బ్యూటీ బిజినెస్ లోని స్ట్రాంగ్ ప్లేయర్స్ అయినటువంటి నైకా అండ్ మింత్రా వాళ్ళకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళు ఓమ్నీ ఛానల్ ప్లాట్ఫామ్ ని కూడా లాంచ్ చేయబోతున్నారని, అంటే ఏంటంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బిజినెస్ ని కూడా చేయబోతున్నారని షేర్ చేస్తున్నారు. వీళ్ళ ఆన్లైన్ బిజినెస్ లోని బోత్ క్లాస్ అండ్ మాస్ కస్టమర్స్ ని క్యాటర్ చేయబోతున్నట్లుగా అండ్ ఆఫ్లైన్ బిజినెస్ లోని ప్రీమియం కేటగిరీ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాటర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ బ్యూటీ బిజినెస్ లోని వీళ్ళు వీళ్ళ ఓన్ బ్రాండ్స్ తో పాటుగా అదర్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ని కూడా లైక్ నైకా ఎలా అయితే సేల్ చేస్తుందో అలాగే సేల్ చేయబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. రిలయన్స్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ ఈ బిజినెస్ లో కనుక ఎంటర్ అయినట్లయితే ఈ బిజినెస్ ని డిస్రప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ మీరు ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే టెలికాం స్పేస్ లోకి రిలయన్స్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఏం జరిగింది, ప్రైస్ వార్ స్టార్ట్ అయింది. ఈ ప్రైస్ వార్ స్టార్ట్ అవడం వల్ల ఆ టైంలోని అదర్ టెలికాం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్ అన్ని కూడా బాగా స్ట్రగుల్ అయ్యాయి. చాలా కంపెనీస్ అయితే మన ఇండియా నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది.
అండ్ తట్టుకుని ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఒకళ్ళు ఎయిర్టెల్ అండ్ ఇంకొకరు వోడాఫోన్. అండ్ ఎయిర్టెల్ వల్ల ఆ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ప్లేయర్ అవడం వల్ల ఆ టైంలో బాగా తట్టుకుని నిలబడి ఇప్పుడు మళ్ళీ ప్రైస్లు పెరుగుతుండడం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. బట్ కానీ వోడాఫోన్ యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో మనందరం కూడా చూస్తున్నాం. రిలయన్స్ వాళ్ళు ఈ బ్యూటీ సెగ్మెంట్ లో కూడా ఇటువంటి ప్రైస్ వార్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అది నైకా యొక్క మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి దాంతోనే నైకా స్టాక్ లోనైతే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. ఒకటి వీళ్ళ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అయిన దగ్గర నుంచి అయితే స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. అండ్ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యి ఈ బ్యూటీ బిజినెస్ ని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ న్యూస్ అప్డేట్స్ ఎప్పటి నుంచి అయితే సర్క్యులేట్ అవుతున్నాయో దాంతో స్టాక్ లో ఫర్దర్ గా కూడా మనం ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడైతే స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోకి టచ్ అయింది. కానీ రిలయన్స్ వాళ్ళు ఎంట్రీ తర్వాత ఎంత అగ్రెసివ్ గా దీనిలో బిజినెస్ చేస్తారు అండ్ నైకా వాళ్ళు దీన్ని ఎలా తట్టుకోబోతారు అన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు స్విచ్ గేర్స్, వైర్స్, కేబుల్స్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ బిజినెస్ కి ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు హొసూర్ తమిళనాడులోని వీళ్ళ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కమెన్స్ చేసినట్లుగా అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు 15 crores ఇన్వెస్ట్ చేసినట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ మార్చ్ 2023 కల్లా స్టార్ట్ అవుతుందని, దీనిలోని హై డిమాండ్ ప్రొడక్ట్స్ లైక్ వైర్ హార్నెస్ అండ్ టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్స్ లాంటి ప్రొడక్ట్స్ యొక్క కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని యూజ్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కమెన్స్ చేసామని వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లోని చాలా రిజల్ట్స్ వచ్చాయి. వాటిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఈఎక్స్, తాన్లా ప్లాట్ఫామ్, సారిగామాతో పాటుగా ఎల్టీఏ మైంట్రీ ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా కవర్ చేసి ఆల్రెడీ ఒక వీడియోని మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్లోని నిన్న ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా మార్కెట్ క్లోజ్ అయ్యి వచ్చేటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేసి మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్లోని నెక్స్ట్ టైం మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే రిలీజ్ చేస్తున్నాం. ఒకవేళ మీలో ఎవరైనా మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ ఫాలో అవట్లేనట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ని మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ ఫాలో అవడం ద్వారా ఈ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్నిటిని కూడా మీరు రిజల్ట్స్ సీజన్ లో రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎస్ బ్యాంక్ నెంబర్స్, ఈ Q3 లోని ఇయర్ ఆన్ ఇయర్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను వీళ్ళ టోటల్ అసెట్స్ లోను, అడ్వాన్సెస్ లోను, డిపాజిట్స్ లోను గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 80.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 66.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 2.5% గా ఉన్నది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెరిగింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను, నెట్ ఎన్పిఏ నెంబర్ లోను ఈ క్వార్టర్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రెస్డ్ అసెట్స్ ని జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి రీసెంట్ గానే ట్రాన్స్ఫర్ చేశారు కదా. దాంతోనే వీళ్ళ ఎన్పిఏ నెంబర్స్ లోని ఈ క్వార్టర్ లో ఇంత సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ కాసా రేషియోలో కూడా ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసిన డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ఈ క్వార్టర్ లో వీక్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో పాటు మీకు గుర్తున్నట్లయితే మన ఫ్రైడే డైలీ మనీ షోలో ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ని డిస్కస్ చేసుకున్నాం. ఎస్ బ్యాంక్ యొక్క 81 బాండ్స్ లోని ప్రీవియస్ గా 63 మూన్స్ వాళ్ళతో పాటు చాలా మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్ బ్యాంక్ ఇష్యూ టైమ్ లోని ఈ 81 బాండ్స్ ని ఆర్బీఐ రైట్ ఆఫ్ చేసింది. దాంతో వీళ్ళందరూ కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. అండ్ ఈ కేసుని ఇప్పుడు 63 మూన్స్ వాళ్ళు గెలిచినట్లుగా డిక్లేర్ చేశారు. ఈ 63 మూన్స్ వాళ్ళు ఎస్ బ్యాంక్ యొక్క 81 బాండ్స్ లోని 300 crores వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఈ 81 బాండ్స్ లోని అందరు బాండ్ హోల్డర్స్ కలిపి 8,300 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. ఈ కేసుని వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకి అమౌంట్ ని ఎస్ బ్యాంక్ వాళ్ళు పే చేయవలసి వస్తుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎక్కువగా ఎస్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ఐడిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్, వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోను అండ్ అలాగే ప్యాట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 39% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ కాసా డిపాజిట్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ కాసా రేషియోలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 161 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ కాసా రేషియోలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ బోత్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మంచి నెంబర్సే డెలివర్ చేశారు. కాకపోతే వీళ్ళ కాసా రేషియోలోని డ్రాప్ కనిపిస్తుంది, అదొక్కటే ఇష్యూ. నెక్స్ట్ కమింగ్ టు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్, వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 34.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని గ్రోత్ కనిపిస్తుంది.
అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 34.2% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ ప్యాట్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా పెరిగింది. అండ్ కమింగ్ టు కాసా ఇయర్ ఆన్ ఇయర్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ కాసాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను నెట్ ఎన్పిఏ నెంబర్ లోను లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. ఓవరాల్ గా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ కాసా రేషియోలో కూడా ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు కెనరా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 23.81% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15.68% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 91.88% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 14.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.76% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.22% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ఎన్పిఎస్, వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లోను లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా కెనరా బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రాజరతన్ గ్లోబల్ వైర్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. దీని తర్వాత స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ నెంబర్స్ లో డ్రాప్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో ఈ రాజరతన్ గ్లోబల్ వైర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా వీళ్ళ నెంబర్స్ లో కొంత ఇంపాక్ట్ కనబడుతుంది. దాంతోనే అక్కడి నుంచి స్టాక్ లో మనకి బాగా ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ మేగ్మనీ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు వీకెండ్ లో వీళ్ళ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం ప్రెషర్ కూడా చూసాం. కమింగ్ టు దిస్ అప్డేట్, వీళ్ళు ప్రీవియస్ గా కిల్బర్న్ కెమికల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని డిసెంబర్ 2021 లో 132 crores కి అక్వైర్ చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి వీళ్ళ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నామని అండ్ నో గుజరాత్ దహేజ్ లోని 16,500 మెట్రిక్ టన్ పెర్ యానం టైటానియం డయాక్సైడ్ ప్లాంట్ యొక్క ఫేజ్ 1 ని ఈ రోజు కమిషన్ చేసినట్లుగా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వల్ల 100% సబ్సిడరీ అయినటువంటి గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఆచర్పురా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని మధ్యప్రదేశ్ భోపాల్ లోని చీఫ్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇనాగ్రేట్ చేసినట్లుగా అండ్ ఈ ఫ్యాక్టరీలోని త్వరలోనే వీళ్ళు ట్రయల్ ప్రొడక్షన్ ని కూడా కమెన్స్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. సో వన్స్ ఈ ఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి కమర్షియల్ ప్రొడక్షన్ గనక స్టార్ట్ అయినట్లయితే వీళ్ళకి ఎక్స్ట్రా కెపాసిటీస్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ జనవరి 30th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు బైబ్యాక్ టెండర్ రూట్ లో చేస్తారా లేదా ఓపెన్ మార్కెట్ లో చేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా చాలా కంపెనీస్ బైబ్యాక్ అనౌన్స్ చేస్తున్నాయి కానీ కొన్ని కంపెనీస్ అయితే ఓపెన్ మార్కెట్ రూట్ లో బైబ్యాక్ ని అనౌన్స్ చేస్తున్నాయి. ఒకవేళ ఓపెన్ మార్కెట్ రూట్ లో బైబ్యాక్ అనౌన్స్ చేసినట్లయితే షేర్ హోల్డర్స్ కి పెద్దగా బెనిఫిట్ ఉండదు. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనకి జనవరి 30th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ కృష్ణా డయాగ్నోస్టిక్స్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లోని గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కోసం టెండర్ విన్ అయినట్లుగా ఫిబ్రవరి 2022 లోనే అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా వీళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోని కొన్ని పాథాలజీ ల్యాబ్స్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ని ఆపరేషనలైజ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అడిషనల్ గా 14 పాథాలజీ ల్యాబ్స్ ని అండ్ 64 కలెక్షన్ సెంటర్స్ ని ఆపరేషనలైజ్ చేశారని అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ 100% కంప్లీట్ అయినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో కృష్ణా డయాగ్నోస్టిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.